బాధ అనిపించాయి. అంటే రాజసూయాగంలో ఇవన్నీ చూసొచ్చాడు వాడు. రోజు 10,000 మందికి భోజనం పెట్టడం, అందులో బంగారపు కంచాల్లో పెట్టడం, ఆ కంచాలు వాళ్ళకి దానం ఇవ్వడం, వాళ్ళంతా ధర్మరాజుని దీవించడం, ఇదంతా నాకు కంటకం అయిపోయి కృషించిపోయాను. ఎంత బంగారం, ఎంత ధనం, ఎన్ని రకాల ఆహార పదార్థాలు ఇవన్నీ ఆ ధర్మరాజుకి ఎలా వచ్చాయి అని ధృతరాష్ట్రుడి దగ్గర ఒకప్పుడు దుర్యోధనుడు దుఃఖించాడు. అప్పుడు నేను ఆ పక్కనే ఉన్న గదిలోంచి విన్నాను. ఇదంతా భీష్ముడు ఇప్పుడు చెప్తున్నాడు చాలా కాలం తర్వాత. మీరు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు సామాన్యుడు అనుకుంటున్నారు ఏంటి? వాళ్ళు ఎన్ని రకాల కుట్రలు చేశారు, నేను సిబిసిఐడీలు అన్నీ విన్నాను, కానీ వాళ్ళ దగ్గర బయటపడలేదంతే అన్నాడు ఆయన. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, ఒరే వాళ్ళ ఐశ్వర్యానికి పడి ఏడుస్తావేమిరా, నీకు మాత్రం తక్కువ ఉందా సంపద? నీ ధనాగారంలో బోలెడు రత్నాలు ఉన్నాయి, బంగారాలు ఉన్నాయి, నీకు ఏనుగులు ఉన్నారు, నీకు సామంతులు ఉన్నారు, నువ్వు కూడా హాయిగా భోజనం చేస్తున్నావు కదరా, బంగారపు కంచంలో పాయసానం అంటే ఏమైనా సరే వాడి సంపద అంతా నా దగ్గర లేదన్నట్ట. అప్పుడు ధృతరాష్ట్రుడు తప్పనిసరి పరిస్థితుల్లో నీకంటే ధర్మరాజు దగ్గర ఎక్కువ సంపద ఉండడానికి ఒక కారణం ఉన్నది. ఆయనని సిరి పట్టడానికి, అంత సిరి నిన్ను పట్టకుండా ఉండడానికి, నీకేమో రోజు ఈ అనారోగ్యం రావడానికి, ఈ దుఃఖానికి మూల కారణం చెబుతున్నాను. శీలవంతులైన సిరి పొందుదురు ధర్మతనయునిటి సిరికి ఎనయ ఎక్కుడైన లక్ష్మి యసకం బెసగ నీవు శీలమలవరింపు చిత్తమునను. నాయన, ధర్మరాజు గారికి అంత సంపద రావడానికి శీల సంపదే మూల కారణం. ధర్మరాజు దగ్గర ఒక అద్భుతమైనటువంటి సంపద ఉన్నది, అది శీల సంపద. శీలము అనగా సత్ప్రవర్తన. ధర్మరాజు గారు రోజు తెల్లవారుజామున లేస్తాడు, పవిత్ర స్నానం చేస్తాడు, పాచిముఖంతో ఎవరితో మాట్లాడు. పాచిముఖంతో పొరపాటు కూడా పండితులతో గురువులతో మాట్లాడకూడదు కదా. లేవగానే దరిద్ర పాచకత ఇలా పళ్ళు బయటకెట్టి గురువుగారండి బాగున్నారా అంటే ఆ రోజు నుంచి దరిద్రం పడుతుంది. అందుకని ఎప్పుడూ పెద్దలతో అయినా అశుభ్రంగా అశుచిగా మాట్లాడు, పవిత్రంగా మాట్లాడతాడు. తర్వాత కట్టి విడిచేసిన పాత గొడ్డ ఎప్పుడు కట్టుకోడు. కట్టి విడిచిన గొడ్డ కట్టడారాజు అని పూర్వకాలంలో జానపదులో పాటలు ఉండేవి తెలుసా మీకు? లక్ష్మీదేవిని ఒక రోజున అందరూ కలిసి ధర్మరాజును విడిచిపెట్టి, ధర్మరాజు గారు ప్రస్తుతం జోదంలో అంతా కోల్పోయాడు అన్నారట. అప్పుడు లక్ష్మీదేవి అంది, జోదంలో అంతా పోయినా ఆ రాజుగారిని నేను విడిచిపెట్టను, పరాక్రమ రూపంలో సూర్యుడిచ్చిన అన్నపాత్ర రూపంలో ఉండి ఆయన రక్షిస్తానందిట. ఎందుకనంటే ఆయన దగ్గర ఒకవేళ జాతకరీత్యా ఇప్పుడు డబ్బు ఉండడానికి వీళ్ళకపోయినా ఆయనకి ఏళ్ళు నడిచింది, జ్యేష్ఠ నక్షత్రం వాడు కదా ధర్మరాజు, ఆయనకు అప్పుడు ఏళ్ళు నడిచని. ఆ శనికాలంలో ఆయనకు ఐశ్వర్యం పోయింది, అయినా ఆయనకు అడవిలో ఉంటే కూడా మళ్ళీ బంగారపు కంచం గిన్నె వచ్చిందా లేదా, సూర్యుడిచ్చిన అక్షయపాత్ర వచ్చిందా లేదా, శుభ్రంగా భోజనం చేశారా లేదా? ఎందుకు ఆ కష్టంలో సుఖం వచ్చిందంటే ఆయన కట్టిన గుడ్డ మళ్ళీ కట్టట, రోజు అదే గుడ్డ స్నానం చేసి ఆ తర్వాత మళ్ళీ పాత గుడ్డ కడితే దరిద్రం పుట్టుకుంటుంది. మనం అందుకని ఏం చేయాలన్నమాట, నిన్న రాత్రి ప్యాంటు షర్టు కట్టాం, మళ్ళీ మన్నాడు ఉతకకుండా కట్టకూడదు. దీక్షావస్త్రంలాగా ఏడాది బయట కడితే ఏమవుతుంది, పక్కవాడు చచ్చిపోతాడు కంపు తట్టుకోలేక. దరిద్రం లక్ష్మీదేవి ఉండలేదు అలాంటి చోట. అందుకని ఎప్పుడు కూడా కట్టి విడిచిన గొడ్డ కట్టడారాదు. ఓసారి కట్టి విడిచాక అది కట్టకూడదుమా మనం. అందుకే ఏ రోజుకు ఆ రోజు ఈ బట్టలు మళ్ళీ ఉతుక్కోవాలి. మన దగ్గర గొప్ప బట్టలు లేకపోవచ్చు, కానీ ఉన్నంతలో ఉతుక్కుని కట్టుకోవడానికి పెద్ద కష్టం ఉంది. అదే షర్టు అదే స్కర్ట్ వేసుకొస్తూ ఉంటే ఎంత దరిద్రం, అనారోగ్యం కూడా అది అసలు. కాబట్టి ముందు గొడ్డ వెంటనే ఉతకాలి. మన శరీరం ఎప్పటికప్పుడు స్నానం చేయాలంటే పవిత్ర స్నానం రోజుకు 2-3 సార్లు శుభ్రంగా స్నానం చేసి చెమట రాకుండా సువాసనతో ఉండేలా చూసుకోవాలి. అప్పుడు లక్ష్మీదేవి మన వరిస్తుంది. సంధ్యా సమయంలో పడుకోడాయన నోరు విడిచి అనవసరంగా ఎవరిని తిట్టడు, దుర్భాషలాడడం. ఎవరి మీద కోపం వస్తే ఇష్టం వచ్చినట్టు ఛానల్కి ఎక్కేసి తెగ తిట్టాడు, వాడు ఎలాంటి వాడు వీడు ఎలాంటి వాడు అని నోటికి వచ్చినట్టు తిట్టాడు ఆయన. అస్సలు మాట వరుస కూడా దుర్భాషలాడడం. తర్వాత వీలున్నంత వరకు ఇతరులతో ఆప్యాయంగా మాట్లాడతాడు, ఎంత అన్నదానం చేస్తాడు. వీటన్నిటికీ కూడా శీలము అని పేరు. ఇంకా పూర్తిగా తర్వాత చెబుతాడు మళ్ళీ ఇంకోసారి. ప్రస్తుతానికి శీలము ఇటువంటిది, పవిత్ర ప్రవర్తన, మంచి నడవడిక సంస్కృతములో శీలము అని పిలువబడుతుంది. ధర్మరాజు గారి దగ్గర అటువంటి శీలం ఉండడం వల్ల లక్ష్మీదేవి ఆయనని విడిచిపెట్టకుండా ఎప్పుడూ ఉంటుంది. నీ దగ్గర అది లేదు. అది లేకపోవడం వల్ల ఏమవుతుంది, డబ్బు ఉంది కానీ నీకు సుఖం లేదు. ఎప్పుడైనా దుర్యోధనుడు సుఖంగా నిద్రపోయాడంటారా? లేదు. పాండవులు చచ్చిపోయేదాకా వాడికి సుఖం లేదు. డబ్బు ఉంటే ఉపయోగం ఏంటంటే నిద్ర పెట్టేది కదా వాడికి. దానికి తోడు నువ్వు దుర్మరణం కూడా పాలవుతావు. ఎప్పుడు సిరి నిన్ను విడిచిపెడితే. సిరి ఎప్పుడు విడిచిపెడుతుంది, శీలం లేకపోతే. నువ్వు దుశ్శీలుడివి కాబట్టి నీకు దుర్మరణం తప్పదు అని ధృతరాష్ట్రుడు చెప్పాట రాజసూయాగం అయ్యాక కొడుక్కి. అందుకని నా మాట వినరా, వాళ్ళ కోసం ఏడవకరా, నువ్వు పవిత్రంగా ఉండరా, హాయిగా మంచి మనస్సుతో ఉండరా. కట్టి విడిచిన కూడా ఎలాగో కట్టవు, కానీ ఇంకా కొన్ని దరిద్ర ప్రవర్తనలు ఉన్నాయి, మార్చుకో, అప్పుడు నువ్వు బాగుపడతావు అని ధృతరాష్ట్రుడు ప్రహ్లాద కథని దుర్యోధనుడికి చెప్పాడు. ఆ కథ నేను అనుకోకుండా పక్కన గదిలో ఉండి విన్నాను ఆ పూట ఏదో కారణం చేత. ఒక రోజున ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికి చెప్పాడు ఈ కథ. ఒకప్పుడు ప్రహ్లాద కుమారుడు పాతాళ లోకంలో ఉండగా ఆయన దగ్గరకు వచ్చే రాక్షసులంతా, నువ్వు విష్ణు భక్తుడివి, విష్ణుమూర్తి మీ నాన్నని చంపి నిన్ను పాతాళానికి పంపి నీకు పాతాళ రాజ్యం ఇచ్చాడు, దానివల్ల ఇంద్రుడు మమ్మల్ని హింసిస్తున్నాడు, ఇంద్రుడు మమ్మల్ని చంపి పారేస్తున్నాడు, మాకు కొంతకాలం మళ్ళీ స్వర్గ సామ్రాజ్యం కావాలని ఉన్నది, నీ పరాక్రమంతో ఇంద్రుణ్ణి జయించి స్వర్గాన్ని, భూలోకాన్ని, పాతాళ లోకాన్ని నువ్వు కొంతకాలం పరిపాలిస్తే మేము సుఖపడతాం, లేకపోతే మా రాక్షస జాతి నశిస్తోంది, జాతికి ఉపయోగపడకపోతే నువ్వు ఎంత గొప్పవాడివైతే లాభం ఏమిటి అని రాక్షసులు తెప్పారు.
శాస్త్ర ప్రకారంగా తన జాతిని కూడా తను రక్షించాలి. నిజంగా రాక్షసులు అప్పుడు దుస్థితిలో ఉన్నారు. ఇంద్రుడు మరీ క్రూరంగా వాళ్ళని చంపుతున్నాడు. అందుకని ప్రహ్లాదుడు వెంటనే తన పరాక్రమంతో ఇంద్రుడిని జయించి మొత్తం స్వర్గాన్ని, పాతాళలోకాన్ని, భూమిని ఆక్రమించాడు. తర్వాత ఇంద్రుడిని పిలిచి స్వర్గం నీకు ఇచ్చేస్తున్నాను, నాకేం కాంక్ష లేదు, కానీ భూలోకంలో రాక్షసుల్ని ఉండని, నువ్వు నా జోలికి వచ్చావంటే, మా రాక్షసుల జోలికి వచ్చావంటే నీ అంతం చూస్తానని బెదిరించి భూలోక సామ్రాజ్యాన్ని కొంతకాలం ప్రహ్లాదుడు పరిపాలించాడు. ధనుజ విభుడు ప్రహ్లాదుండు అనిమిషపతి రాజ్యలక్ష్మి అతులిత శీలం బున్నగొని త్రైలోక్యం బున్ను తనకు వశగతం బుచేసే ధర్మం బలరా. తన శీలముతో, తన ధర్మ ప్రవర్తనతో ఇంద్రుణ్ణి జయించి ఆ సామ్రాజ్యం లాక్కొని ఇంద్రుడికి నామకే వాస్తే పదవి ఇచ్చినప్పటికీ సంపదలు తాను స్వీకరించి ధర్మబద్ధంగా 3 లోకాలని పరిపాలించాడు. దాంతో ఇంద్రుడు భయపడ్డాడు. ఇది వరకటి దాకా 3 లోకాలని నేను పరిపాలించాను, ఇప్పుడు ప్రహ్లాదుడు లాక్కున్నా నాకు స్వర్గం ఇచ్చాడు, ఇస్తేనే నేను ఇప్పుడు ప్రహ్లాదుడికి సామంతుడు అవుతాను. 3 లోకాలకి అధిపతినైతేనే నేను సమ్రాట్టుని. అలా కాకుండా ప్రహ్లాదుడు చెప్పినట్టుగా నడుచుకుంటూ అతని ద్వారా సింహాసనం మీద నిలబడితే అప్పుడు ఏమవుతాను? నేను కేవలం ఒక సామంతుడు అవుతాను. అతని ఆజ్ఞాబద్ధుడనై నేను రాజ్యపాలన చెయ్యాలి. ఇది నాకు ఎలా ఇష్టం అవుతుంది అనుకుని వెంటనే గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి, గురుదేవ, బృహస్పతి, శరణు శరణు, నన్ను రక్షించు. నా రాజ్యాన్ని ఇప్పుడు ప్రహ్లాదుడు లాక్కున్నాడు. ప్రహ్లాదుడికి ఎంత బలం ఉందని తెలియదు, ఏదో నారాయణ భజనం అనుకుంటున్నాడు అనుకున్నారు, కానీ ఓరినాయనో నన్నే చిత కొట్టాడే అంటే ప్రహ్లాదుడు మహాబలవంతుడయ్యా, అందులో హరిభక్తి కలిగిన వాడు, శీలం ఆయన దగ్గర ఉందన్నట్ట. మళ్ళీ ఇంద్రుడికి అనుమానం వచ్చింది, శీలం అంటే ఏమిటి, వాట్ ఈజ్ మెంట్ బై శీలం అన్నాడు. అప్పుడు బృహస్పతి అన్నాడు, నేను చెప్పలేను దాని గురించి, శుక్రాచార్యుడు రాక్షస గురువు చెబుతాడు, ఆయన దగ్గరికి పో అన్నట్ట. వెంటనే ఇంద్రుడు శుక్రాచార్యుడు కాడు పట్టుకుని, నేను ఎప్పుడూ నిన్ను ద్వేషించను, నువ్వు మహాత్ముడివి, ఏదో నేను రాక్షస విరోధిని కానీ నీకు విరోధిని కాదు, నన్ను అనుగ్రహించి ప్రహ్లాదుడికి ఎంత శక్తి ఎలా వచ్చిందో ఆ శీలం అంటే ఏమిటో నాకు చెప్పన్నట్ట. అప్పుడు ఆయన నవ్వి, నేను ప్రహ్లాదుడికి కుల పురోహితుడిని, గురువుని. పురోహితులు ఎప్పుడూ కూడా ద్రోహాలు చెయ్యం, మేము పురోహితులం, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ఉపకారం చేస్తాం, అది మా లక్షణం, అందుకే మమ్మల్ని పురోహితులు అన్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపకారం తప్ప అపకారం చెయ్యం. నిజంగా నాకు తెలుసు ప్రహ్లాదుడు ఎలా పడిపోతాడు, కానీ అది నీకు చెబితే అది ద్రోహం అవుతుంది. నువ్వు పని చెయ్యి. మా ప్రహ్లాదుడికి బ్రాహ్మణ భక్తి ఎక్కువ, బ్రాహ్మణ వేషంతో వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని అదేమిటో ఆయన్ని అడిగి తెలుసుకో అన్నట్టు శుక్రాచార్యుడు. వెంటనే ఇంద్రుడు ఓ విప్రుడి వేషం వేసుకుని ఎంతో వినయంతో ప్రహ్లాదుడిని ఒక ఏడాది పాటు సేవించాడు. సంవత్సర కాలం చాలా భక్తితో ప్రహ్లాదుడు ఏం చెప్తే చేశాడు. ప్రహ్లాదుడు రోజు మధ్యాహ్నం పూట రాక్షసులకి రకరకాల ధర్మములు చెప్పేవాడు, విద్యను నేర్పేవాడు. ఆ సమయంలో ఇంద్రుడు కూడా విప్రవేషంలో ఆయన దగ్గర విద్యార్థిగా చేరాట. అప్పుడు ఆ శీలానికి మెచ్చుకొని, సేవకి మెచ్చుకొని ప్రహ్లాదుడు నీకేం కావాలన్నట్ట. శీలం అంటే ఏమిటో నాకు తెలుసుకోవాలని ఉంది అన్నట్ట. ఇంద్రుడు ధర్మము అని వేదములు దేన్ని చెప్పాయో దానిని ఆచరిస్తే దానికి శీలం అని పేరు. ఉత్తమ ధర్మాచరణమే శీలములో మొదటి లక్షణం. శీలం చాలా లక్షణాలతో ఉంటుంది. శీలములో చాలా పార్ట్స్ ఉన్నాయి, భాగాలు. అందులో మొదటిది వేద విహితమైన కర్మములను ఆచరించుట. రెండవది సత్యం పలుకుట. సత్యము కూడా దేశకాలమాన పరిస్థితులను బట్టి పలకడం అన్నమాట. ధర్మాచరణ, సత్యం పలకడం. మన ప్రవర్తన సద్వృత్తం అయి ఉండాలి. అంటే మన ప్రవర్తన ఎప్పుడూ శాస్త్రానికి వ్యతిరేకంగా ఉండకూడదు. మన వల్ల ఇతరులకి నష్టం లేకుండా చూసుకోవాలి. చేసిన విజయం పొందుతాను, దీనివల్ల లక్ష్మి నన్ను వరిస్తుంది. ఇది నేను చెప్పుకోకూడదు, కానీ నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను అన్నట్ట. అనగానే వెంటనే, ఏమండి నేను విప్రుడిని కదా, నేను ఒక వస్తువు దానం అడుగుతాను, ఇస్తారా అన్నట్ట. విప్రుడు అడిగితే ఏదైనా ఇస్తానన్నాడు ఆయన. అయితే నీ శీలం నాకు ఇచ్చే అన్నాడు ఆయన. నాకు ఇప్పుడు అర్థమైంది, ఇలా శీలం అడిగేవాడు ఎవడో ఉండడు, సందేహం లేకుండా నువ్వు ఇంద్రుడివే అని. నువ్వు ఇంద్రుడు అని శంకించినా మాట ఇచ్చానంటే తప్పుతానా, నాకు ఇవేమన్నా కావాలా అని వెంటనే మమశీలం దదామి తే దదామి అని చేతులు నీళ్లు పోసి దారపోసేశాక వెంటనే ఆయన శరీరం నుంచి, ప్రహ్లాదుడి శరీరం నుంచి ఒక్కసారి నా శీలము దానం చేస్తున్నాను ప్రహ్లాదుడు అనగానే ఇంద్రుడి చేతిలో నీళ్లు పోసాడుగా, మరి దానధార పోసాడు. నేను నా శీలమును ఈ ఇంద్రుడికి దానం చేస్తున్నాను అన్నాడో లేదో ప్రహ్లాదుడు, ఆయన శరీరం నుంచి ఒక అందమైన పురుషుడు బయటకు వచ్చాట. నేను వెళ్ళిపోతున్నాను ఇంద్రుడి దగ్గరికి అన్నాడు. ఎవరు నువ్వు అన్నట్ట ప్రహ్లాదుడు. నేను ఉత్తమ ధర్మాన్ని, వేద ధర్మాన్ని అన్నట్టు ఆ పురుషుడు. అయ్యో ధర్మం వెళ్ళిపోతుందా అని బాధపడ్డాడు ఆయన. ఈసారి మరొక స్త్రీ బయటకు వచ్చింది. నువ్వెవరివి? నేను సత్యాన్ని అందిట ఆవిడ. మరి కాసేపటికి ఇంకో పురుషుడు బయటకు వచ్చాడు. నువ్వెవరివి? సత్ప్రవర్తనని. 4వ వ్యక్తి వచ్చాట ఈసారి. నువ్వెవరివి? నేను బలాన్ని. ఇలా అందరూ వెళ్ళిపోయారట. ఆఖరణ ఒక్క ఆవిడ బయటకు వచ్చి నేను కూడా వెళ్ళిపోతున్నానంది. నువ్వెవరివి అంటే నేను భక్తిని అంది ఆవిడ. వెంటనే కాళ్ళు పట్టుకుని అన్నీ పోయినా పర్వాలేదు, ఈ భక్తితో బతుకుతున్నాను, నువ్వు మాత్రం వెళ్ళొద్దన్నట్ట. శీలములో భక్తి చాలా గొప్పది. వెంటనే ఆ భక్తి దేవత మాత్రం ప్రహ్లాదుడిని, నువ్వు కోరేవు కనుక ఉండిపోతున్నాను, భక్తి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మి ఉంటుంది, లక్ష్మి ఉన్న చోట వినయం ఉంటుందని మళ్ళీ అక్కడికి వచ్చే ఆయనలో ఉండిపోయిందిట. శీలం మొత్తం దానం పోసినప్పటికీ ఒక్క భక్తిని మాత్రం ఆయన అట్టే పెట్టుకోవటం వల్ల ఆ భక్తి వల్ల ప్రహ్లాదుడు నిలబడ్డాడు.
ఇంతకీ నీకు ఇప్పుడు అర్థమైంది కదా, శీలము లేక ఇంద్రుడు దెబ్బతిన్నాడు. ఆ శీలం ప్రహ్లాదుడి దగ్గర పుచ్చుకోగానే తిరిగి ఇంద్రుడికి 3 లోకాలు తిరిగి వచ్చాయి. శీలం అనగా ఉత్తమ ధర్మం, సత్యం, సత్ప్రవర్తన, బలం, కరుణ, భక్తి, ఇవన్నీ శీలములో భాగములు. ఈ శీలం ఉన్న చోట అన్నీ ఉంటాయి. ఇవన్నీ ధర్మరాజులో ఉన్నాయి కాబట్టి ధర్మరాజు దగ్గర సంపద ఉంటుంది, అవి నీలో లేవు, అందుకని నువ్వు దెబ్బతింటున్నావు అనగానే ఇంకా నాకు సరిగ్గా అర్థం కాలేదన్నట్టు శీలం అంటే ఏమిటని. అప్పుడు చెప్పాడు ఆయన, అద్రోహ సర్వభూతేషు కర్మణా మనసా గిరా అనుగ్రహశ్చ దానంచ శీలమే తత్ ప్రశస్యతే. ఏ ప్రాణికి ద్రోహం చెయ్యకు, అది శీలం. అద్రోహ సర్వభూతేషు, అద్భుతంగా చెప్పాడండి ధృతరాష్ట్రుడు. ఇతరులకు హాని చెయ్యకు, ద్రోహం చెయ్యకు. కర్మణ అంటే నీ చేతలతో కానీ, మనస్సుతో కానీ, గిర వాక్కులతో కానీ, అంటే నీ మాటలతో, నీ చేతలతో, నీ మనస్సుతో ఎవరికి ద్రోహం చేయకుండా ఉండడము శీలము. శీలంలో మొదటిది ద్రోహం చేయకుండా ఉండడం. రెండవది అనుగ్రహం, అందరినీ అనుగ్రహించు. మూడవది దానం. ఏతత్ శీలం ప్రశస్యతే, ఇది శీలముగా ప్రశస్తి. పరహితము సిగ్గుపాటును పరయకయొండంగా ఎదిరి బోధించుటయున్ నరసము దయంబు వగడెడు చరితము శీలమునకు అంగ సంపద వత్స. ఇది చాలా గొప్ప మాట. ఇతరులకు ఉపకారం చెయ్యి. ఎవరన్నా నిన్ను పొగిడితే సిగ్గుపడు, అంతేగాని మీరు పొగిడినట్టు నేను గొప్ప అనుకో. ఎవరన్నా ప్రశంసిస్తే కొంచెం తల వంచుకో, వినయంగా స్వీకరించు. ఇతరులకు ఉపకారం చెయ్యి, పొగడ్తకు లొంగకు. వీలున్నంత వరకు నీకు వచ్చిన ధర్మములు, నువ్వు ఇప్పుడు విన్న పురాణములు ఇతరులకు చెప్పు. ఎదిరి బోధించుటయున్నమాట. ఇవన్నీ దయతో కూడిన ఈ లక్షణములు శీలమునకు అంగ సంపదలు. శీలములో ఇవన్నీ భాగములు, పార్ట్స్ అన్నమాట. అలాంటి వ్యక్తికి సంపదలు ఉంటాయని చెబితే దుర్యోధనుడు అంతా విని ఇంత కష్టమా అని గోక్కుని అడిపోయాడు. ఇంతకీ విన్నాడు కానీ ఎవడేం పట్టించుకుంటే అసలు ఈ కథ అంత ఎందుకు వస్తుంది? ఇప్పుడు భీష్ముడికి చెప్పి, ధర్మరాజా ఆనాడు ధృతరాష్ట్రుడు చెప్పాడే ఆ శీల సంపద నీకు పుట్టుకతో వచ్చిందన్నాడు ఆయన.